శివుడు దేవుడు, పరమేశ్వరుడు. కాని ఎందుకు శ్మశానంలో నివసిస్తాడు? ఇది భయంకరమైన రహస్యమా? లేక గాఢమైన తత్వమా? పురాణాల ప్రకారం శ్మశానం అంటే అంతం కాదు. అది జీవితం యొక్క అసలు నిజం. మనిషి అహంకారం, సంపద, బంధాలు, శరీరం అన్నీ చివరికి అక్కడికే. శివుడు శ్మశానవాసి కావడం వెనుక గొప్ప తత్వం ఉంది. శివుడు మనకు చెప్పే సందేశం: జీవితం తాత్కాలికం, శరీరం నశించేది, ఆత్మ శాశ్వతం. శ్మశానం భయంకర స్థలం కాదు, అది మాయ కరుగే స్థలం. అక్కడ రాజు, పేద, శక్తివంతుడు, బలహీనుడు అందరూ సమానం. అందుకే శివుడు అక్కడ నివసిస్తాడు. ఇది ఒక గాఢమైన దైవ ప్రతీక. అహంకారాన్ని విడిచిపెట్టు, భయాన్ని జయించు, నిజాన్ని గ్రహించు. శివతత్వం చెబుతుంది: నశించేది శరీరం, శాశ్వతం ఆత్మ. శివుడు శ్మశానంలో ఉండటం అంటే మరణాన్ని అంగీకరించడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం. శివుడు భయానికి దేవుడు కాదు, భయాన్ని తొలగించే దేవుడు. శ్మశానం అంతం కాదు, అది పరమ సత్యం. హర హర మహాదేవ్.